హిట్లర్ కలలు కన్నా మునిగిపోలేని రాక్షస నౌక, ఎన్నో మిత్రరాజ్యాలను భయంతో వణికించిన నౌక. దాని పేరు టిర్పిడ్స్. 1933లో నిర్మించబడ్డ టిర్పిడ్స్ అప్పట్లో ఒక ఇంజనీరింగ్ అద్భుతం. గంటకు 35 మైళ్ళ వేగంతో ఎన్నో బ్రిటిష్ నౌకల కన్నా వేగవంతమైందిగా అది చెప్పబడింది. 17 మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగల 15 అంగుళాల తుపాకులు, ఎన్నో ఆయుధాలు, బాంబులు కూడా దాటలేని కవచం లాంటి ఉక్కు బాడీ. అప్పట్లో దాన్ని యూకే ప్రధాని విన్స్టన్ చర్చిల్ ద బీస్ట్ అని పిలిచేవాడు. ఎంతో కాలం వరకు ఒక్క గన్ ఫైర్ కూడా లేకుండా మిత్రరాజ్యాలను గడగడలాడించింది. 1944 నవంబర్లో యూకేకి చెందిన RAF అంటే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా టిర్పిడ్స్ని సముద్రంలో కలిపేయాలని. 12,000 పౌండ్ల బరువైన టాల్ బాయ్ అనే అత్యంత శక్తివంతమైన బాంబుని తయారు చేసింది. RAF బాంబర్స్ టిర్పిడ్స్ పైన ఎన్నో టాల్ బాయ్ బాంబులు పడేశారు. 90 సెకండ్లలో టిర్పిడ్స్ సముద్ర గర్భంలో కలిసిపోయింది.